హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిక్కీ ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్, త్వరలో గ్రూప్ 4 మెరిట్ జాబితా ధృవీకరణ పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధృవీకరణ పత్రాల పరిశీలన త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీఎస్పీఎస్సీ త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో, దివ్యాంగ కేటగిరీలో 1:5 మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరిశీలన కోసం అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కుల ధృవీకరణ, బీసీ నాన్ క్రిమిలేయర్, దివ్యాంగ ధృవీకరణ పత్రాలు, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ నివాస ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021-22 ఏడాదికి ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలన్నారు. ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరి పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుందని, అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనా ధృవీకరణ పత్రాల పరిశీలన జిల్లా స్థాయిలో చేయాలా లేదా రాష్ట్ర స్థాయిలో చేయాలా అనే విషయమే టీఎస్పీఎస్సీ సమాలోచనలు చేస్తోంది. 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో కనీసం 25,000కు పైగా అభ్యర్థులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలనకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే జిల్లా స్థాయిలో పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే పొరపాట్లు జరిగితే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కమిషన్ ఆలోచిస్తుంది. కొంత ఆలస్యమైన ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేస్తేనే బాగుంటుందని, అవసరమైన సిబ్బందిని ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్పై తీసుకోవాలని అనుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. గ్రూప్ 4కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. త్వరలోనే 1:3, అలాగే దివ్యాంగులకు 1:5 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.